మన భారతీయ సంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన స్థానముంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాదు, రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది. ఇది ఒకరి జీవితాన్ని మరొకరితో పంచుకొనే పవిత్రమైన బంధం. అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేస్తారు. గుణగణాలు, నక్షత్ర పొంతన, గ్రహాల స్థానాలు వంటివి పరిశీలించడం ద్వారా వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు ఉంటాయి. దీనివల్ల కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాసుల వారితో అస్సలు పడదు. ఈ ఆర్టికల్లో మనం రాశిచక్రంలో 4వదైన కర్కాటక రాశివారి గురించి వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది? వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏమి కోరుకుంటారు? ఏ రాశివారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది? ఏ రాశులకు వారు జీవితాంతం దూరంగా ఉండటం మంచిది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి. వీరు రాశిచక్రంలో అత్యంత సున్నితమైన మనస్తత్వం కలవారు. వీరి అధిపతి చంద్రుడు. అందుకే వీరి మనసు సముద్రపు అలల వలె నిరంతరం మారుతూ ఉంటుంది. వీరు ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఇల్లు, కుటుంబం వీరి ప్రపంచం. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి పూర్తి రక్షణగా ఉంటారు. వీరు అత్యంత భావోద్వేగపూరితమైన వ్యక్తులు. చిన్న విషయాలకే వీరి మనసు గాయపడుతుంది. గతాన్ని అంత త్వరగా మర్చిపోలేరు. జ్ఞాపకాలను ఎప్పుడూ పదిలంగా దాచుకుంటారు. వీరికి సహజంగానే ఇతరుల భావాలను అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. పైకి గంభీరంగా కనిపించినా లోపల చాలా మెత్తని మనసు వీరిది. తమ చుట్టూ ఒక ప్రేమపూర్వకమైన, సురక్షితమైన వాతావరణాన్ని కోరుకుంటారు. తమ భావోద్వేగాలను అర్థం చేసుకుని తమకు మానసిక భద్రతను ఇచ్చే భాగస్వామి కోసం చూస్తారు. తమ సున్నితమైన మనసును గాయపరచకుండా తమను ప్రేమగా చూసుకునే వారితో జీవితాన్ని పంచుకోవాలని ఆశిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్కాటక రాశివారు సున్నితమైనవారు, ప్రేమమూర్తులు, కుటుంబ పక్షులు మరియు సంరక్షకులు. ఇప్పుడు కర్కాటక రాశివారికి మిగిలిన 11 రాసుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో, వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం. కర్కాటక మేషరాశి. ఈ బంధం నిలబడటం దాదాపు అసాధ్యం. కర్కాటక రాశివారి సున్నితమైన మనస్తత్వాన్ని మేషరాశివారి ముక్కుసూటి, దూకుడు స్వభావం తీవ్రంగా గాయపరుస్తుంది. మేషరాశివారికి కావలసిన స్వేచ్ఛ కర్కాటక రాశివారి ప్రేమ బంధించినట్లు అనిపిస్తుంది. వీరి జీవన శైలులు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీరి మధ్య పొంతన కేవలం 25%. కర్కాటక వృషభ రాశి. ఇది ఒక అద్భుతమైన జంట. ఇద్దరూ ఇల్లు, కుటుంబం, స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. వృషభ రాశివారి స్థిరమైన స్వభావం కర్కాటక రాశివారి భావోద్వేగాలకు భద్రతను ఇస్తుంది. కర్కాటక రాశివారి ప్రేమ వృషభ రాశివారికి వెచ్చదనాన్ని పంచుతుంది. వీరి మధ్య అద్భుతమైన అవగాహన ఉంటుంది. వీరి మధ్య పొంతన 90% వరకు ఉంటుంది. కర్కాటక రాశి. వీరి బంధం చాలా బలంగా ఉంటుంది. ఒకరి భావోద్వేగాలను మరొకరు సులభంగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు పూర్తి మానసిక మద్దతు ఇచ్చుకుంటారు. అయితే ఇద్దరూ సున్నిత మనస్కులు కావడం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారే అవకాశముంది. అతి ప్రేమ కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. వీరి పొంతన 80% ఉంటుంది. కర్కాటక సింహరాశి. ఇది ఒక ఆసక్తికరమైన జంట. సింహరాశివారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ పటిమ కర్కాటక రాశివారికి రక్షణగా అనిపిస్తుంది. కర్కాటక రాశివారి ప్రేమ, ఆరాధన సింహరాశివారికి బాగా నచ్చుతుంది. అయితే సింహరాశివారి ఆధిపత్య ధోరణి కర్కాటక రాశివారిని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టవచ్చు. సర్దుకుపోతే బంధం నిలబడుతుంది. వీరి పొంతన 70% ఉంటుంది. కర్కాటక కన్యారాశి. ఇది చాలా మంచి జోడి. కన్యారాశివారి ఆచరణాత్మక దృక్పథం కర్కాటక రాశివారి భావోద్వేగ ప్రపంచానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు చాలా శ్రద్ధ తీసుకుంటారు.
కన్యా రాశివారి విమర్శనాత్మక స్వభావాన్ని కర్కాటక రాశివారు వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటే ఇది ఒక ప్రశాంతమైన సంతోషకరమైన బంధం అవుతుంది. వీరి పొంతన 85% ఉంటుంది. కర్కాటక తులారాశి వీరికి అంతగా పొంతన కుదరదు. తులారాశివారు సామాజికంగా బయట తిరగడానికి ఇష్టపడితే కర్కాటక రాశివారు ఇంటి పట్టున ఉండటానికి ఇష్టపడతారు. కర్కాటక రాశివారికి కావలసిన భావోద్వేగ తీవ్రత తులారాశివారిలో ఉండకపోవచ్చు. దీనివల్ల కర్కాటక రాశివారు నిర్లక్ష్యానికి గురైనట్లు భావిస్తారు. వీరి పొంతన 45% మాత్రమే. కర్కాటక వృశ్చిక రాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట. ఇద్దరూ జలతత్వ రాశులే. ఒకరి భావాలను మరొకరు మాటల్లో చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య తీవ్రమైన ప్రేమ, అనుబంధం ఉంటాయి. ఇద్దరూ చాలా విశ్వసనీయంగా ఉంటారు. వీరి బంధం చాలా లోతైనది మరియు శక్తివంతమైనది. వీరి పొంతన ఏకంగా 98% ఉంటుంది. కర్కాటక ధనస్సు రాశి వీరికి అస్సలు పొంతన కుదరదు. ధనస్సు రాశివారికి స్వేచ్ఛ, సాహసాలు అంటే ఇష్టం. కర్కాటక రాశివారికి కుటుంబం, భద్రత ముఖ్యం. ధనస్సు రాశివారి నిర్లక్ష్యమైన మాటలు కర్కాటక రాశివారి సున్నితమైన మనసును గాయపరుస్తాయి. ధనస్సు రాశివారికి కర్కాటక రాశివారి ప్రేమ ఒక బంధనంగా అనిపిస్తుంది. వీరి పొంతన 30% మాత్రమే. కర్కాటక మకర రాశి రాశిచక్రంలో వీరొకరికొకరు ఎదురుగా ఉంటారు. అందుకే వీరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది. మకర రాశివారు అందించే భద్రత, స్థిరత్వం కర్కాటక రాశివారు కోరుకునేది. కర్కాటక రాశివారి ప్రేమ మకర రాశివారి కఠినమైన స్వభావాన్ని మృదువుగా మారుస్తుంది. ఇదొకరికొకరు పరిపూరకరమైన బంధం. వీరి పొంటన 90% ఉంటుంది. కర్కాటక కుంభరాశి ఈ జంట మధ్య సఖ్యత ఉండటం చాలా కష్టం. కుంభరాశివారు స్వేచ్ఛగా ఎవరికీ అంతుపట్టకుండా ఉంటారు. కర్కాటక రాశివారు భావోద్వేగాలతో అంటిపెట్టుకుని ఉంటారు. కుంభరాశివారి స్నేహానికి కర్కాటక రాశివారి ప్రేమకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఒకరి జీవన విధానం మరొకరికి నచ్చదు. వీరి మధ్య పొంతన కేవలం 35%. కర్కాటక మీనరాశి ఇది ఒక కలల జంట. ఇద్దరూ జలతత్వ రాశులే. ఇద్దరూ చాలా సున్నితమైన, ప్రేమపూర్వకమైన, ఊహాత్మక స్వభావం కలవారు. ఒకరికొకరు మానసికంగా పూర్తి మద్దతు ఇచ్చుకుంటారు. వీరి ప్రపంచం ప్రేమ, కలలతో నిండి ఉంటుంది. ఇది అత్యంత శృంగారభరితమైన మరియు అర్థవంతమైన జంట. వీరి పొంతన 95% ఉంటుంది. ముగింపు మొత్తం మీద చూస్తే కర్కాటక రాశివారికి వృశ్చికం, మీన, వృషభ, మకర రాశుల వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు. అదేవిధంగా మేష, ధనస్సు, కుంభరాశుల వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది. వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం సూర్యరాశిని బట్టి మాత్రమే. ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే. ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు. వారిద్దరి పుట్టిన నక్షత్రాలు, చంద్రరాశి, లగ్నం, గ్రహాల స్థానాలు, అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి. కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చెయ్యడం చాలా ముఖ్యం. రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే. కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.